निधये निधयर्थिनां श्रीवेंकट
నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓ వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఇందాక అత్యద్భుతమైనటువంటి సంకల్పాన్ని విన్నాం. సనాతన పూజా సంప్రదాయంలో పూజ ప్రారంభానికి ముందు గృహస్థులు స్థలకాలాదుల విశేషాలను తన స్వంత పరిచయాన్ని చెప్పుకుంటారు. దీన్ని సంకల్పం అంటారు. సాధారణంగా పూజ ప్రధాన భాగం ఈ సంకల్పంతో ప్రారంభమవుతుంది. ఈ సంకల్పం సంస్కృతంలో ఉంటుంది. ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటే ఈ బ్రహ్మం యొక్క జీవితపు రెండవ భాగంలో, శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరే వైవస్వతం అనే పేరున్నటువంటి మన్వంతరంలో ఒక్కో కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. ఈ కల్పంలో ఇది 7వ మన్వంతరం. కలియుగే అంటే కలియుగంలో ఒక్కో మన్వంతరంలో ఉండే కృత త్రేత ద్వాపర కలియుగాల్లో ఇది కలియుగం. ప్రథమ పాదే ఆ యుగంలో ఉండే 4 పాదాల్లో ఇది మొదటి పాదం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అనేది స్థలాన్ని సూచిస్తూ ఉంటుంది. జంబూద్వీపే అంటే జంబూద్వీపంలో ఇది యావత్తు భూగోళాన్ని సూచిస్తుంది. భరతవర్షే భరతవర్షంలో ఇది భారతదేశంతో సహా భౌగోళికంగా మరింత విస్తారమైన ప్రాంతాన్ని సూచిస్తుంది. భరతఖండే భరతఖండంలో ఇది భారతదేశాన్ని మొత్తం సూచిస్తుంది. తరువాత గృహస్థు తానున్న స్థలాన్ని మరింత స్థానికంగా వివరిస్తాడు. అది కొన్ని స్థలాలకు ఇలా ఉంటుంది. ఇది వెంకటాచలం కావున, తిరుమలేశుడు కావున, అత్యద్భుతమైనటువంటి శేషాచల పర్వతాల్లో ఎంతో గాంభీర్యమైనటువంటి లోకాలనే ఏలేటటువంటి పరమాత్మ ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కనుక సంకల్పంలో
ఈ యొక్క సకల మర్యాదలతో కూడినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. లోకాల నేనేటటువంటి పరమాత్మ ఇరుదేవేరులతో కలిసి వైఖానస ఆగమోక్తంగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నాడు శ్రీనివాస ప్రభువు. ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైనటువంటి ఎంతో సౌలభ్యంగా ఉండేటటువంటి వాతావరణాన్ని సూచించేటట్లుగా దేవతలందరినీ ఆవాహన చేసేటట్లుగా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా కళ్యాణ మహోత్సవంలో ఒక పాత్ర పోషిస్తూ ఉన్నదన్నమాట. అందుకనే ఎంచుకున్నటువంటి ఆ స్థలానికి కూడా ఒక నిష్ట కలిగి ఉంటుంది. అందుకనే యమ నియమ ఆసన అనేటటువంటి 3 ప్రక్రియలు కూడా అష్టాంగ యోగ పద్ధతిలో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించేటట్లుగా నియమించారు. అందుకనే శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యచ్యుతం నాతినీచం చైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియ క్రియం అని చెబుతూ ఉన్నారు. అలాంటి ఒక నియమాలను ఆచరిస్తూ అనుసరిస్తూ చేయవలసినవి కొన్ని ఉంటాయన్నమాట. అలాంటి వాటిల్లో కళ్యాణ క్రతువు కూడా ఒక అత్యద్భుతమైనటువంటి వాతావరణం, ప్రకృతి మొత్తం సహకరించేటట్లుగా ఉండేటటువంటి ప్రాంతాన్ని ఎంచుకోవడం ఆచారంలో మొదటి భాగం అవుతుంది. కనుక ఎంతో పవిత్రతకు ప్రశాంతతకు పరమ పావనమైనటువంటి తిరుమల క్షేత్రం కంటే దివ్యమైనటువంటి క్షేత్రం లేదు కదా. కావున అక్కడ ఏ పుణ్యకార్యం చేసినా కూడా అత్యద్భుతంగానే వెలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. అమితమావాహయామి తత్తత్నీం సూత్రతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్తత్సేన సేదమాసనం విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం ఆచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య చ కుర్యాత్ పరివారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్భిరగ్నాథః పుణ్యః పుణ్యం వాచయిష్యే. ఓం వాచదాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్త ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః మంత్రమతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగుంసరే త్రీణిపదావిచక్రమే విష్ణుగోపాలాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోः కర్మాణి పశ్యతో ఆవృతాని పశ్యసి. ఇంద్రస్యేజ్జసఖాः తద్విష్ణోः పరమం పదం సదా పశ్యన్ సూర్యः దివి వచక్షురాతదం తద్విప్రాసో వన్యవాచార్ద్రవాగం తత్సవిందతే. విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణశస్త్రశ్చ ద్రవిణోదా సరస్సు ప్రేగం సదే. ద్రవిణోదా వీరవద్విషణ్ణో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తద్మత్కరుహితపవిషం యదా వై సూర్యవదైతి అతనక్షత్రన్నైతి యావత్ తత్సూర్యగచ్ఛేతి యతధన్యం పశ్యేతి తావత్ గురువిదత్కార్యే స్యాద్ పుణ్యాః యువకృతే. ఓం భూః అతిపురోక్తం ఇష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం తండ్రిల పరిధి పరిశ్నా సర్వతంత్రభుషదత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి పుణ్యాహం భ్రంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు. కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు. కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు. స్వస్తిరేంద్రార్థస్వాస్తన పూషాశ్వేదాః స్వస్తినస్తార్క్షర్ష్ణేమి స్వస్తిన బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోక్తంగుణవిశేషిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం తండ్రిల పరిధి పరిశ్నా సర్వతంత్రభుషదత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. కరుణా స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. కరుణా స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మవ్యై నమసాం సద్యాం త్రిదేవం మిత్రధేయన్నోస్తు. అనురాధాన్ హవిషావర్ధయంతః శతం జీవేంసదస్వీరాः. ఓం భూః అతిపురోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం తండ్రిల పరిధి పరిశ్నా సర్వతంత్రభుషదత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రాంతో భ్రాంతు కర్మరుద్ధతాం. కర్మణరుద్ధిం భ్రాంతో భ్రాంతు కర్మరుద్ధతాం. కర్మణరుద్ధిం భ్రాంతో భ్రాంతు కర్మరుద్ధతాం. వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయభోస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపశ్రుతమారదస్తస్య భార్యతేన ఉషతిరివ మాత్రః తస్మారంగమావో శక్ష్యాయ జన్మధ ఆపో జనేథా జనః హిరణ్యవర్ణాశ్చ పావకాయాస్జాతః కస్సభోజాసుందరः అగ్నియాగర్భం దద్రే విరూపాస్తానాభస్సగ్గుశ్చానాభవంతు. పవమానస్వర్జనः పవిత్రేణ విజర్షిణిः యః పోతా సమనాత్మా పునంతమాడవజనాः పునంతమనవోధియా పునంత విశ్వాయవः
जातवेदः पवित्रवदे पवित्रेण ब्राह्मा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतगं रणु येन देवाः पवित्रेण आत्मानं प्रदेशाः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं तथाद्यां गंहिरण्यं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निधि सहमा पुनातु सोमस्वस्त्यावरणसमीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमदे दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं षण्णोस्तद्यपदे षट्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणायान्ति स्मासाः पुत्रा मार्जयन्तां प्रदीच्यान्ति शिग्रहा पशुवा मार्जयन्तां उदीच्यान्ति शाभोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजां यज्ञः संवत्सरो यज्ञमधन्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजानि हस्मान् स्वावेशानमिव भवानः यत्ते महे प्रजन्ना शश्वस्य नेतद्पदे षट्चतुष्पदे वास्तोष्पदे शक्मया सुखं सदा ते सक्षीमहि तैरन्या गातमत्या आवक्षेमुदयो गेवृण्णो यूजं पातस्तस्तविस्सदानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषण्णे तथा सेवयेदिनः अनोरणीयान् महत्त्वमहीयानात्मा गुहाजानितोऽस्यन्तो तमः कदं वसति वीतशोको धातः प्रसादाहान् महिमानिमीशं सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्तार्च्य समितः सप्तजिह्वाः सप्त इमे लोकाये चरन्ति प्राणा गुहाशयां नीताः सप्त सप्त अतः समुद्रागरे यत्सर्वे छान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च तेनेशभूततिष्ठत्यन्तरात्मा वर्णान्मा सक्षरान्मा पुनः पाद्याजं स्थापयामि वर्णान्मा सक्षरान्धा भाषा गुडोभारं निवेदयामि ताम्बूलं स्थापयामि सुवर्णपुष्पस्नानं समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో నిత్యసూరగణాలలో ప్రముఖ స్థానాన్ని వహించినటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం గమనించాము. అందుకనే మన యొక్క ఆంతరంగికంగా ఉండేటటువంటి భావనలన్నిటినీ కూడా పరమాత్మకు ఏ విధంగా వాటిని ఉపయోగించాలి, పరమాత్మ వైపుకు ఏ విధంగా మళ్లించాలి అనేటటువంటి భావ సిద్ధాంతాన్ని మనం నిత్యము కూడా ప్రతి క్షణము కూడా ప్రకటించుకుంటూ ఉండాలి. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు, జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు, ముక్తి కోసము నేను మృక్కి వేడెదను గాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు, నిన్ను బొగడగ విద్య నేర్చితినే గాని కుక్షి నిండెడి కూటి కొరకుగాదు, పారమార్థికమునకునే పాటుపడి తిని గాని కీర్తికి నపేక్ష పడుటలేదు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. స్వామి, చిత్తశుద్ధి కలిగి నీకు సేవ చేస్తాను గాని పదుగురు జనాలు మెచ్చుకోవాలని కాదు కదా. తోటి వారిలో పేరు ప్రతిష్టల నాశింపకుండా నా జన్మ పావనం కొరకు మనసులో నిన్ను స్మరిస్తాను, ముక్తి కొరకు నిన్ను మ్రొక్కెదను, అంతేగాని దండిగా భాగ్యములిమ్మని కాదు. నిన్ను పొగడు నిమిత్తమే విద్యనభ్యసించి తినే గాని నా కడుపు నింపుకొనటకు కాదు, నిన్ను చేరుకొనటకే పాటుపడుతున్నాను తప్ప కీర్తి కొరకు కాదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారక ఓ నరసింహ, మా పాపముల హరించు, మమ్ముల కాపాడు ప్రభు అని చెబుతూ ఉన్నారు కవి. కాబట్టి మన యొక్క చేసేటటువంటి ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి కర్మ భగవంతునికి దగ్గరగా చేసేటట్లుగా ఉండాలి. అందుకనే పోతనామాత్యులు అంటూ ఉన్నారు, ఆటలన్నీ రంకులు నేనాడు మాటలన్నీ బొంకులు అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి అంటే, మాట్లాడే ప్రతి మాట భగవంతునికి సంబంధించినదైతేనే మాట్లాడాలి.
భగవంతునికి సంబంధించినటువంటి మాట అయితేనే మాట్లాడాలి, భగవంతునికి సంబంధించినటువంటి కర్మ అయితేనే చేయాలి అని అందులో ఉన్నటువంటి ఆంతర్యం. ప్రతిసార దేవత పూజాంచ కరిష్యే. ఓం నమో వెంకటేశాయ. స్వయంభరగ్రీం తేం దాయ నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాజ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదాశ్వనాభగ స్వస్తి దేవే జనరుణః స్వస్తి భూషాం సర్వదాతనః స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరో సరగ్నిస్వస్తి దేవాః వంతృవ స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్యరేవతి స్వస్తి న ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధి స్వస్తి బంధామణితిరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షవృష్టినిమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసగం సమత్సో బృహద్యసో నామ వారుహేమ అంహోం చామాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసార్తాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్వం బాధే శుభాయన్నోస్తు శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. కుమారం మాతా యువతి సముబ్ధం గుహా బిభర్తిన దదాతి పిప్రే అనీకం అస్య నమినత్ జనాసహ పురక్ పశ్యంతి నిహితం అరతౌ అని వేదంలో చెప్పబడినట్లుగా మంత్రసారం వచ్చేసి మాయా మాత అంటే ప్రకృతి జీవాత్మ పుత్రుని తన భోగ గుహలో దాచి ఉంచుతుంది. అఖండ బలుడగు పరమాత్మ వద్దకు చేరనీయదు. జ్ఞానులు అతని దైన్య దశను పరికిస్తూ ఉంటారు. యువతీయగు తల్లి తనయుని తండ్రి చెంతకు చేరనీయదు. తన ముద్దు మురిపెములతో ముంచివేస్తుంది. ఆ మూఢపుత్రుడిని జ్ఞానులు తటస్థులై చూస్తూ ఉన్నారు. అజ్ఞానులకిది అంతుపట్టుట లేదు. ఇది పొడుపు కథ కాదు, మన కథే. యువతి అనగా మాయ ప్రకృతి, మాయ అనగా వేదములో ప్రకృతి ప్రాకృతజన్య భోగ సాధనములు ప్రజ్ఞ కర్మ కుశలత మొదలగు అర్థములలో వచ్చుచున్నవి. మాతా నిర్మాత్రీ భవతి, జన్మదాత్రి నిర్మాత్రి పేరు మాత. కుమార అనగా ఇక్కడ ఆత్మ. కుమార శబ్దము స్త్రీ పురుషులందరికీ కూడా సూచకము. కనుక మాయారూపిణి యువతి. శక్తియు తక్కువేమీ కాదు, కానీ ఎందరో జ్ఞానులు ధ్యానులు ఋషులు మునులు యతులు మాయాశక్తిలో తమ మతి గతి కోల్పోయిదురు, ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కావున వివసులై విలపింతురు, విడువడలేరు. కనుక మాయా ప్రకృతి నుంచి తప్పించుకుంటూ పరమాత్మ వైపు అడుగులు వేసేటటువంటి కైంకర్యాలలే మనం యజ్ఞాలుగా భావిస్తారు. కనుక ప్రతి యజ్ఞము కూడా భగవంతుని వైపు నడిపించేటట్లుగా ఉంటుంది. అలాంటి యజ్ఞాలలో కళ్యాణ మహోత్సవం అనున్నది నిర్వహించడమే, చూడడమే, స్మరించడమే, భావించడమే ఒక యజ్ఞం లాంటిది. అలాంటిది మనమే స్వయంగా స్వహస్తాలతో చేస్తే అంతకు మించిన యజ్ఞం ఇంకొకటి లేదు. అలాంటి ప్రక్రియలో మనం ఇదపూర్వం చూసినటువంటి పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, తులసీదళాలను సభక్తిపూర్వకంగా సమంత్రిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా సద్యో అంకురార్పణ కార్యక్రమాలను వీక్షించాం. ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నటువంటి అర్చక స్వాముల వారు ఎంతో నిష్ఠాగరిష్ఠులై ఆధ్యాత్మికానుభూతిని రమిస్తూ పారమార్థిక చింతనతో ఈ యొక్క నిర్వహణ చేస్తూ ఉన్నారు. కావున ఈ యజ్ఞంలో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా సూర్యుని నుంచి అనేక రకాలుగా అనేక కిరణాలు ఏ విధంగా అయితే అనుగ్రహము అనేటటువంటి కిరణాలు భూమి మీద ప్రసరింపబడుతూ ఉన్నాయో ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని నాకు కూడా కల్పించు తండ్రి అని అనేక మంది వాగ్గేయకారులు చెప్పి ఉన్నటువంటి ఒక సద్బోధ. కనుక స్వామి అన్ని రకాలుగా నేను నీకు తగిన వాడను,
అని అనుకుంటేనే నన్ను ఒక్కసారి గమనించు తండ్రి, ఉన్నవాడికి ఇవ్వడం తగునా, కాస్త లేనివాడికి కూడా ఇవ్వు తండ్రి అని చెప్పడమే ఒక ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అంటే సిరిగలవానికయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్, నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్, వరపున వచ్చి మేగుడక వర్షము వాడిన చేల మీదటన్ కురిసినగాక అంబుదుల గురువగనేమి ఫలంబు భాస్కర అన్నట్లుగా స్వామి, ధనం కనకాదులు దండిగా మూలుగుతూ ఉన్నటువంటి వారికి చేసినటువంటి మేలు అది వ్యర్థము కదా. అలా కాకుండా పేద సాధకులకు చేసేటటువంటి మేలు అధిక ఫలమునిస్తుంది కదా. అది ఎట్లనినా మేఘము నీటితో కూడి వచ్చి గర్జించుతూ వర్షిస్తే వాడిన చేళ్ళన్నీ కూడా మళ్ళీ చిగురించి పంట చేలుగా మారి కలకలలాడును కదా. కానీ అదే మేఘము ఉరుముతూ మెరుస్తూ వచ్చి సముద్రంపై కురిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా స్వామి? కాబట్టి ఎప్పుడూ నిరంతరము నిన్ను స్మరించేటటువంటి భక్తుణ్ణి, నిన్ను ఆరాధనాపూర్వకంగా స్మరించేటటువంటి భక్తుణ్ణి ఒక్క కంట కనిపెట్టియుండుకొని పరమాత్మ అని చెప్పే ఉద్దేశంలోనే ఈ యొక్క ఆంతర్యాన్ని మనం ప్రతిపాదించుకుంటూ ఉన్నాం. కనుక కన్న తండ్రి వలె బిడ్డలందరినీ రక్షించేటటువంటి వాడై పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా ఈ యొక్క విధి విధానాలతో, వైదిక విధి విధానాలతో వైఖానస ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నాడు పరమాత్మ. అదేవిధంగా ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నటువంటి వైనాన్ని మనం గమనిస్తే అర్చక స్వాముల వారు అయ్యవారికి ఏ విధంగా దక్షిణ హస్తానికి సభక్తిపూర్వకంగా సమర్పించారో, ఇప్పుడు అమ్మవార్ల యొక్క ఇరు దేవేరుల యొక్క వామహస్తాలకు ప్రతిసర బంధన కైంకర్య విధులు నిర్వహించిన విధానాన్ని మనందరం కూడా సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా వీక్షించాం. కనుక ఆ సంకల్పాన్ని తీసుకున్నాము అంటే ఇంకా దానికి కట్టుబడి ఉండి తీరవలసిందే అనేటటువంటి కైంకర్య నిష్ఠాగరిష్టమైనటువంటి ఒక వజ్ర సంకల్పపూరితమైనటువంటి ఆ భావనకు ప్రతి చిహ్నమే ఈ యొక్క కంకణం. అలాంటి కంకణధారి అయినటువంటి పరమాత్మ ఎలాంటి సంకల్పాలతో ఉంటాడు? అల్పమైనటువంటి మానవుని సంకల్పమే ఎంతో లోకోపచారాలతో లేదంటే లోకకంటకంగా మారేటటువంటి సంకల్పంగానో అలా ఉన్నప్పుడు లోకాలనే సృష్టించి దేవదేవుడైనటువంటి పరమాత్మ ఏ స్థాయిలో సంకల్పించుకుంటే ఏ స్థాయి సంకల్పాలు ఏ విధంగా నెరవేరుతాయి, ఏ విధంగా అయితే లోకాలను నిర్మించి వాటి యొక్క అధిష్టాన దేవతలను నియమించి ఈ యొక్క సృష్టి నిర్వహణ చేస్తూ ఉన్నాడో అలాంటి పరమాత్మ సంకల్పం ఏ స్థాయిలో ఉంటుంది అని మనం అర్థం చేసుకున్నట్లయితే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలా విశేషాదులన్నీ కూడా మనకు అవపోసన పట్టడానికి వీలుగా సాధన ముందుకు సాగుతూ ఉందన్నమాట. అలాంటి సమయంలో మన సాధన ఎలా ఉంటుంది అంటే యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. మనకు 10 మంది చూడాలి అనేటటువంటి భావన అప్పుడు ఉండదు. ఏకాంతంగా కూర్చుని మన సాధన మనం చేస్తూ ఉంటాం. అది ఆధ్యాత్మిక దివ్యానుభూతిని కలిగించేటట్టుగా మనకు ప్రకటించబడుతూ ఉంటుంది, ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ब्रह्मज्ञान ब्रह्मसाधुमसरजा वेणावः समुद्ध्यात्मा सृष्टा सश्चानमतच्वः ब्रह्मणमावाहयामि प्रजातमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मसेदमासनं सोमोधेनुं सोमर्वन्तमा सोमो वीरं कर्मणिं दातु साधन्यमित्थकं सभे मित्रश्राणं मेधादस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्सेदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागतुभेजमानोऽस्तु सप्तर्षीणागं यजमानच्छदेहि ओम प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागतुभेजमानोऽस्तु सप्तर्षीणागं सुदामित्रलगतत्रिमं यज्ञं यजमानच्छदेहि ओम प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्येस्तो यज्ञेऽस्तो वायुभूतेऽस्तो विष्णोर्मनसाभूतेऽस्तो यज्ञस्तभावनेस्तः परशरश पवित्रेः स्तो वैष्णव्यो देवसविता पशुअपुना तुच्छिद्रेण पवित्रेण सोत्सूर्यस्तरस्मेराभो देवीरग्रे ओग्रे भोग्रिं यज्ञं नेदाग्रे यज्ञपतिं दत्ता युष्मानिन्द्रवणतूर्य युषमिन्द्रधं तूर्य प्रोक्षदास्ता विष्णोस्तु भोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्वा ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवादं विषा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्वष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलगस्तत्रिमं यज्ञं यजमानच्छदेहि ओम प्रणय सोमाप प्रणेष्यामि यजमानवादं विषा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्वष्टे यजमानोऽस्तु
सप्तर्षीनागं सुतामित्रस्तत्रं यज्ञं यजमांसदेहि दक्षप्रन्दो ब्राह्मण तीर्थेन प्रजातमवाहयं ब्रह्मणमवाहयं इन्द्रमवाहयम् अग्निमवाहयं सोमवाहयामि अग्निमवाहयं सोमवाहयम् अग्निशोमवाहयामि प्रजातमवाहयं ब्रह्मणमवाहयम् इन्द्रमवाहयामि वसूनावाहयामि वर्तमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृशा ओम श्री महाविष्णुवाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्ष सोमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यवागे प्रजापतिष्ठनभामि इन्द्राष्टनभामि ज्ञेष्ठनभामि सोमाष्टनभामि ज्ञेष्ठनभामि सोमाष्टनभामि सोमाभ्याञ्जष्टनभामि प्रजापतिष्ठनभामि ब्रह्मणेष्ठनभामि इन्द्राष्टनभामि वसुभ्यष्टनभामि मरुद्भ्यष्टनभामि रुद्रेभ्यष्टनभामि अपापस्पृश्य ओम श्री महाविष्णुवेष्टनभामि मित्राष्टनभामि वरुणाष्टनभामि आदित्येभ्यष्टनभामि शिभ्याष्टनभामि पूष्णेष्टनभामि कक्षाष्टनभामि कक्षदेव सोमाष्टनभामि औपासनयज्ञाष्टनभामि यज्ञेभ्यो देवेभ्यष्टनभामि सर्वदेवेभ्यष्टनभामि आज्यं त्रिप्रतिश्रयामि चरं त्रिप्रतिश्रयामि अमृतमसि अन्तर्दमक्षो अन्तर्धारादयः प्रतिष्ठनक्ष प्रतिष्ठारादयः चिक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्मै स्वाहा करसम्पूर्णा वा समिदौ गृहीत्वा मूलाग्राब्दं सर्पयित्वा अध्यर्चा आज्ञां चरुभिः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेसे नमः सहोत्से नमः बृहस्पतये नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसेवितप्पसुवा षष्ठसहस्राः नितमक्षमर्भरमाणया ऐन्तेत्मात्मा जातवेदस्य नेतस्वधेजेन्वतेजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनान्युण्डे ब्रह्मन् समिद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा निरित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपापस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओम भूः अतिवरक्तष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघारहोमान्ते सर्वमन्त्रेभिर्यात्रणात् प्रास्तातम् अतो देवादिवैष्णवं भविष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओम मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवतं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसेदोः व्रतानि वसुसि इन्द्रस्येज्जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासवन्यवाजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा ऐतेन मुखस्थाः अनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు ऋतस्मृति नदी पूर्णं शास्त्रकल्लोल संकुलं विष्णुभक्तिदकं शुद्धं वन्दे श्रीविघ्नार्णवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परमशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावर्णीरावृते अस्मिन् मातिब्रह्माण्डे आधारशक्ति श्रीवराह गुरुमानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां मूर्धभागे भूलोक भोर्लोक स्वर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डि सुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवभ्री विराजिते इन्द्राग्नेयवनिरते वर्णवायुकुभेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षीरशुद्धारकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुचक्रवञ्च सगदान्मणिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकम्पुरुषहारी लावृतभद्राश्रकेतुकमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरहाकार पञ्चाशत्कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्यजन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनगोमारवार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीभाग लोहितधामा सङ्घातप कालसूत्रादि वीरेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापग्रहणक्रमेण सर्वराष्ट्रसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृता अग्निष्ठामत्राप्ताप्तोर्याम
శాంతమనవాజవేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలాభాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫల సిద్ధార్థం పరవ్యూహమంతర్యామి అర్చావతార స్వరూపరుమణై భృగ్వాదిర్మన్వాదిర్దివ్యవరిష్టాదివిత్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రగతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణः పౌత్రాయ ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగీరద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయునో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానారు వైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్దాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసి ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతి. కన్యాదాన సమూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క ప్రవరలను విన్నాం కదా. పుష్పమాలిక సమర్పణంలో వధూవరుల ప్రవరలు చెప్పడం ఆచారం. అయితే మహాసంకల్పం అనంతరం చెప్పే ప్రవరలో వధూవరుల కులగోత్రాదుల పరంపరలు చెప్పడం సంప్రదాయం. ప్రతి ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి. అలాంటి గోత్ర సూత్రాదులతో
అత్యద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి శేషాచలంలో, శేషాచలము అంటే వెంకటాచలము అంటే అనేక రకాలైన దివ్యత్వాలకు నెలవు కొలువు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన ఈ కొండ ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది. ఈ కొండపై మంత్రసిద్ధి, తపస్సిద్ధి, యజ్ఞసిద్ధి శీఘ్రంగా కలుగుతూ ఉంటాయి. ఈ దివ్య ధామం ఎన్నో దివ్య సిద్ధులకు నిలయం. ఇక్కడ ఏ కొంచెం తపస్సు చేసినా అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది. ఎవరు ఏ కోరికతో సేవిస్తే ఆ కోరిక తప్పక సిద్ధిస్తుంది. భక్తి శ్రద్ధలతో సేవించడం ముఖ్యం పరమాత్మను. సువర్ణముఖరే సువర్ణముఖరీ తీరే కచ్చిదస్తి మహీధరః వెంకటాచలనామాసౌ సర్వభూభృత్కులోత్తమః. సువర్ణం ముఖరీ నదీ తీరంలో అన్ని పర్వతాల్లోనూ శ్రేష్టమైనదిగా ప్రసిద్ధిగాంచినటువంటి వెంకటాచలం అనే పర్వతం విరాజిల్లుతూ ఉన్నది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడైన వెంకటేశ్వరుడు ఆ కొండపై వెలసి ఉన్నాడనే విషయం అందరికీ తెలిసినటువంటి సమాచారం. శ్వేతద్వీపం కంటే, వైకుంఠం కంటే, సూర్యమండలాల వాసం కంటే కూడా శ్రీమన్నారాయణుడు ఈ కొండపై ఉండడానికే ఇష్టపడతాడు. శ్రీ వెంకటాచలం అనే నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినా చాలు సకల పాపాలు నశిస్తాయి, సమస్త మంగళాలు సిద్ధిస్తాయి. దూరం నుంచి శ్రీ వెంకటాచలానికి నమస్కరించినా సరే సర్వాభీష్టాలు నెరవేరతాయి. శ్రీనివాసస్య సేవార్థం యో వా కో వా వ్రజీద్యపి తస్యైవ వంశజాః సర్వే ముక్తా ఏవ న సంశయః. యాని క్షేత్రాని పుణ్యాని తీర్థాన్యాయతనాని చ తాని సర్వాణి సేవంతే శ్రీనివాసం జగన్మయం అని హరివంశం చెప్పినట్లుగా శ్రీనివాసుని సేవించిన భక్తుని వంశంలో వారందరూ కూడా ముక్తికి అర్హులవుతారు. సకల పుణ్యక్షేత్రాలు కూడా, సకల తీర్థరాజాలు అన్నీ కూడా శ్రీ వెంకటాచలపతిలోనే ఉన్నాయి. కావున అంటే స్వామివారిని సేవిస్తే అన్ని పుణ్యక్షేత్రాలను, తీర్థరాజాలను సేవించినట్లే అని అందులో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక పరమ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర ప్రభువు నిత్య కళ్యాణ చక్రవర్తిగా, నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరును సార్థకత్వం చేకూరుస్తూ ఆ పదానికి, ఆ పేరుకు ఈరోజు జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్య నిష్ఠాగరిష్టమైనటువంటి ఒక కళ్యాణ గడియలు, కళ్యాణ కైంకర్యం అన్నింటికంటే కూడా, కైంకర్యాలన్నింటిలో కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తారాస్థాయిలో వెలుగొందుతూ ఉన్నది. కనుక అలాంటి కళ్యాణాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఇప్పుడు దర్శిస్తూ ఉన్నటువంటి మంగళసూత్ర ధారణ, మాంగళ్య ధారణ అనేటటువంటిదే అసలైనటువంటి కళ్యాణంలో ఉన్నటువంటి అసలైన కైంకర్యం. కావున మనం ఆ సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుచిశుభ్రతతో కూడినటువంటి మనస్సుతో, పవిత్రమైనటువంటి మనస్సుతో, పవిత్రమైనటువంటి వస్తువులతో, పవిత్రమైనటువంటి సంకల్పాలతో, పవిత్రత చేకూర్చినటువంటి జలాలతో, శుద్ధోదకాలతో స్వామివారిని ఈ విధంగా కీర్తించడం, అర్చించడం, పూజించడం, ఆ మంగళసూత్రానికి సంప్రోక్షణ పద్ధతిలో ఈ విధమైనటువంటి క్రియలన్నీ చేయడం శాస్త్రోక్త రీతిగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైఖానస ఆగమోక్తంగా ఈ యొక్క కైంకర్యం మనం దర్శిస్తూ ఉన్నాం. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంబరా సర్వభూతాః సాక్షినః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. అక్షతలతో, హిరణ్యంతో, తోయధారతో కన్యాదానం చేయడం ఈ కైంకర్య స్వరూపం. హైందవ వివాహాలలో సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి, సనాతన సంప్రదాయాల్లో ఉన్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి కళ్యాణ మహోత్సవం. హైందవ వివాహాలలో మంగళధారణం ప్రధానమైనటువంటి తంతు కదా. సకల మంగళాలకు ఆలవాలమైనటువంటి సూత్రం కావడం వల్ల మంగళసూత్రం అని పిలువబడుతూ ఉన్నది.
అర్చక స్వాముల వారు మాంగళ్య ఆభరణాన్ని పూజించి మంగళసూత్రం కట్టడం ఈ కైంకర్యంలోని ప్రధాన భాగం కనుక ఓం ప్రజాపతి సోమగుం రాజా నమ సుమంగళీర్యం మధురిమాగం సమేతవత్సదా సౌభాగ్యమత్వైదత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజోచరదిభ్యో దాది శ్రియంబసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణసుముహూర్తోऽस्ति భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోऽस्तु సుప్రతిష్ఠితమస్తు ప్రజాపతిస్త్వామకం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వాజాధాస్తం వివరేతన మేధినీ దేవి వసుంధరా స్యాదృసదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణసుముహూర్తోऽस्ति భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోऽस्तु సుప్రతిష్ఠితమస్తు देहमन्त्वाचमुड्या त्वां वत्सराजके स्वाहा तत्त्वाजां ब्रह्मणा वन्दमानस्ताशाः स्तेजमानो विर्भिः अहेडमानवर्णे हवोद्रहिं समानायुः प्रमोषि स्वाहा तन्नोऽग्ने वृणस्य विद्वान् देवस्य डवयास्तिष्ठाः यजुष्टो वणितमस्सह जानो विश्वाद्वेषागं सुप्रमुत्य स्वाहा तत्तन्नोऽग्ने मो भवति नेदुश्चोऽस्याप्सोऽव्यष्टौ अवयक्षणो वर्णमृणानो विहिमृडिगं सहोनेति स्वाहा तमग्ने अयास्त्यासन्मनसायितः अयासन् हव्यमूषे यानो देहि वेजग स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवदप्रासावी ओं भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होषे ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसविदप्रसवा इमां लाजान्ति आज्यमभिगाज्य
अपामि समृद्धिकिरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नार्यव ब्रूदे अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजसा स्वायुषोदहदेनागुंसेनोत्तर्जन्यस्य सुष्मेण दस्तामतागम् अनु विश्वावदत्त्वया वजन्धारा उदन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानपामि समृद्धिकिरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूदे अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजसा स्वायुषोदहदेनागुंसेनोत्तर्जन्यस्य सुष्मेण दस्तामृतागम् अनु विश्वावदत्त्वया वजन्धारा उदन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानपामि समृद्धिकिरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूदे अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजसा स्वायुषोदहदेनागुंसेनोत्तर्जन्यस्य सुष्मेण दस्तामृतागम् अनु ओम स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेन मगस्थाः नमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासावीः ओम भूः अतिपुराक्तमष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं राजहोमान्ते सर्वमन्त्रवीर्यात्रणात् प्राष्ठात् मतो देवदैवैष्णवं होष्ये ऐतेन मुनिस्व अनुतेन मुनिस्व सरस्तेन मुनिस्व देवसवितः प्रसवा ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधां विश्वाः इदं विष्णुचक्रमे त्रेधान देवतं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृतानि पश्यसि इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो विपण्यवोजार्ध्रुवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेन मुगस्थाः नमतेन मुगस्थाः सरस्तेन मुगस्थाः देवसवितः प्रासावीः ओम भूः अतिपुराक्तमष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धम् उपरिष्टात् तन्त्रं करिष्ये ऐतेन मुनिस्व अनुमतेन मुनिस्व सरस्तेन मुनिस्व देवसवितः प्रसव यदस्य कर्मणोऽतिरिक्तं यज्ञान्योन महाकरम् अग्निस्रष्टार्थं करोतु स्वाहा अग्नेः सृष्टकृते सुतावतावतीनां कामानागस्तमोत्तरित्रे स्वाहा अग्नेये स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादृष्टं सर्वत्रैवानादृष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा यन्मात्मनो मिन्दाभूदग्निस्तत्त्वनराः जातवेदावचिष्णे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्म्याश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसनिष्ठेभ्यः स्वाहा भेषन्दुष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुरमतिनोक्तञ्जग्ने अतिरिक्तं कर्मणो चेन्नमग्नः पर्वाणि प्रतिनियति कल्पयन् स्वाहा कृताहुतिरेति देवान् स्वाहा यथोः धीमहि स्वाहा समिधसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमे मृत्युर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तहुपा सप्तश सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तसात्वान्ति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधि वनस्पतिगन्धर्वाश्चैभुक्तम् अग्निजीर्णं वेदिजीर्णं देवजीर्णं पृथिवीजीर्णम् ओषधि वनस्पतिगन्धर्वाश्चैर्जनग स्वाहा समन्तां भविषाउतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिधः सप्तैश्वान् सप्तशः सप्तामप्रियाणि सप्तहोत्राः सप्तधात्वायन्ति सप्तयोनिरावृणस्वाहा कृतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो बुधस्त्रिपदो ब्रह्माद्या स्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वाश्चैर्जन्यन्ताम् यदक्षप्रदा महाप्रदा महासाख्यमस्त्रिप्यन्ताम् ऐतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः पवित्रं से पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि मे चेताः राज्याः देवार्तुजा मार्यन्तां दक्षिणायां दशमासाः ऊर्ध्वाजाः यज्ञसंवत्सरं धर्मार्यन्तां
अथोधराधरनागेभ्यो मार्जन्तां दक्षिणतः परदे पुण्य उत्तरतः परदे पुण्य पश्चिमतः परदे सर्वाण्यान् समुच्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुदां पृषदयश्च दिवं गच्छतु नोर्षिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोद्भूतिः दीर्घायुत्वाय बलाय शताय आबोहिष्ठामयो तस्माहरङ्गमापोजनीयथाजनः यत्तेऽग्नि तेजस्विनाहं तेजस्वी भूयासुमस्तेऽग्नि वर्चस्विनाहं वर्चस्वी भूयासुमस्तेऽग्नि हरस्विनाहं हरस्वी कायेन वाचां सेन्द्रिर्वावृत्यात्मनाभात् भवति स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेत् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा स्थानं यथा सुखं प्रवेशयामि अग्निम् आदित्यमुपगच्छ सर्वं श्रीभूनिरासमे श्रीनिवासार्पणमस्तु। ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని అదేవిధంగా లాజహోమాన్ని దర్శించాము. ఇందులో భాగంగా వధువు చేయవలసినటువంటి క్రతువులు కూడా కొన్ని ఉంటాయి కదా. ఆ వధువు చేయవలసినటువంటి క్రతువుల్లో ముఖ్యమైనటువంటిది హోమాలలో లాజహోమం ఒకటి. భర్త బాగుండాలని, సుభిక్షంగా ఉండాలని, తన మాట చెల్లాలని ఎంతో చక్కనైనటువంటి సంకల్పాలతో చేసేదే వధువు చేసేదే అత్యద్భుతమైనటువంటి లాజహోమం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియను కూడా మనం తిలకిస్తూ ఉన్నాము. కార్యక్రమంలో చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి ఈ యొక్క వైభోగాన్ని మనం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకనే స్వామివారు అనుగ్రహిస్తేనే మనం ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా చూడగలం. కనుక స్వామివారి యొక్క పరాక్రమాన్ని వర్ణించాలంటే మనకు సాధ్యమవుతుందా? అంతటి వాడు మన కోసం దిగి ప్రవర్తిస్తున్నాడు కాబట్టే మనం చూడగలుగుతున్నాం. కావున భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగంలో అనేక భుజములు అనేక బాహువులు కలిగిన నీ రూపాన్ని నేను దర్శించలేకున్నాను శ్రీకృష్ణ, కావున ఉపసంహరించు అంటాడు. దివ్య చక్షువులు ప్రసాదించినప్పటికీ కూడా ఆ మాట అనవలసి వస్తూ ఉన్నది. అంటే స్వామివారి యొక్క పరాక్రమం ఆ స్థాయి అంటూ మనకు అసలు లెక్కలకు అందదు, అలాంటి వైనం. కావున ఇప్పుడు మాలా పరివర్తనం, కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. అయ్యవారు ధరించినటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి, అదేవిధంగా శ్రీదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరించబడినటువంటి మాలను మళ్ళీ స్వామివారికి సమర్పించడం, అదేవిధంగా స్వామివారికి సమర్పించినటువంటి మాలను భూదేవి అమ్మవారికి సమర్పించడం మనం గమనిస్తూ ఉన్నాం. కావున ఇరుదేవేరుల యొక్క చక్కనైనటువంటి
చక్కనైనటువంటి సర్వాంగ సుందరుడైనటువంటి పరమాత్మకు పట్టపురాణులై ఇరుదేవేరులు కూడా ఎంతో సౌశీల్యవంతులై లోకాలకు ఒక మాతృత్వాన్ని, ఇదిగో ఇలా ఉంటుంది మాతృత్వం అంటే అని పట్టి చూపించేటట్లుగా అమ్మవార్ల యొక్క అనుగ్రహం మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక లోకపావని అయినటువంటి అమ్మ దయ ఉంటే మనందరికీ కూడా అయ్యవారి దయ మనకు సులభంగా అందుబాటు అవుతూ ఉంది. అందుకనే వాగ్గేయకారులందరూ కూడా అమ్మవారిని రాజీ పడినట్టుగా నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనేటటువంటి ఆ వాక్యార్థాలను మనం వినగలుగుతూ ఉన్నాం. అదిగో భక్తులందరి యొక్క ఉత్సాహాన్ని గమనించండి. చక్కనైనటువంటి ఈరోజు కళ్యాణ ఆర్జిత సేవకు విచ్చేసినటువంటి భక్తాదుల యొక్క ఆనందాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే ఆ పారవస్యంతో కూడినటువంటి భక్తి మనలో కూడా వృద్ధి చెందుతుంది. కనుక ఈ కళ్యాణ గడియల్లో మాలా పరివర్తనం తదనంతరం ఇప్పుడు అక్షతారోహణం. అక్షతలు అంటే క్షతము కానటువంటి బియ్యము, క్షతము కానటువంటి పసుపు బియ్యాన్ని అక్షతలు అంటారు. ఎంతో పవిత్రతకు చిహ్నమైనటువంటి అక్షతలతో స్వామివారిని ఇరుదేవేరులను కలిపి ఈ యొక్క దివ్యమైనటువంటి అక్షతారోహణం, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనతో అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని, ఈ వైనాన్ని మనం దర్శించుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి